బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రంలో చేపల వేట నిషేధ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి వేటకు వెళ్లేందుకు తీర ప్రాంత మత్స్యకారులు రెడీ అయ్యారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో చేప గుడ్లు పెడతాయి. నిషేధ గడువు ముగియడంతో వేట సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారు కుటుంబాలకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ప్రత్యేక బృందాలతో 8,554 మంది అర్హులను గుర్తించి సదరు మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది. వేట సమయంలోనూ ఆయిల్ ఇంజిన్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు లీటర్కు ₹9 చొప్పున డీజిల్ రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ పథకాల కింద వలలు, తాళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంజిన్లు, పడవలు, ఐస్ బాక్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. చేపల వేట పునఃప్రారంభం కావడంతో స్థానిక చేపల మార్కెట్లు, అనుబంధ వ్యాపారాలు కూడా తిరిగి కలకల్లాడనున్నాయి. మత్స్యకారులు సైతం ఈ సీజన్ ఆశాజనకంగా ఉందని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాశం జిల్లా నుంచి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, చెప్పండి, సముద్రంలో చేపల వేట నిషేధ కాలం ఎప్పుడు ముగిసింది? ప్రస్తుత తీర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఇవాళ సుదీర్ఘ విరామం తర్వాత మత్స్యకారుల వేటను ఇవాళ మొదలు పెట్టబోతున్నారు. దాదాపుగా 2 నెలల విరామం తర్వాత మత్స్యకారులు ఇవాళ సముద్రంలోకి వేటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 61 రోజుల పాటు ఈ యొక్క మత్స్యకారుల వేటకైతే ప్రభుత్వం నిషేధం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అంటే ఆదివారం అర్ధరాత్రి తోటి ఈ యొక్క నిషేధం అయితే ముగిసింది. ఈ నేపథ్యంతో మత్స్యకారులు అయితే ప్రభుత్వం సిద్ధమయ్యారు. రాత్రి నుంచే అంటే అర్ధరాత్రి నుంచే మత్స్యకారులు అయితే సముద్రంలో సిద్ధమైంది. దాదాపుగా ఈ యొక్క మత్స్యకారులు చూసుకుంటే ఏపీలో ఇది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దాదాపు 5-6 లక్షల మంది మత్స్యకార రంగం పైన అయితే ఆధారపడిస్తూ ఉంటారు. సో సుమారు 2 లక్షల మంది సముద్రంలోనే నిమగ్నమై ఉంటారు. అయితే ప్రస్తుతం యొక్క సముద్రంలో ఉన్నటువంటి వేట నిషేధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిషేధ కాలంలో చేపల సంతానోత్పత్తి పెరిగి మత్స్య సంపద పెరగడం వల్ల ఈ ప్రభుత్వం అంటే ఈ విషయంలో మత్స్యకారులు కూడా మత్స్య సంపద పెరుగుతుందని కూడా అది ఇప్పటితోనే ఇవాళ నిషేధం ఎక్కేయడంతో ఇటు మెకనైజ్డ్ బోట్స్, మోటార్ బోట్స్, సాంప్రదాయ పడవల మత్స్యకారులు అయితే వేట చేస్తుంటారు. అలాగే ఆర్పటలో వలలు మరమ్మతు, బోట్ల నిర్వహణ కూడా పూర్తయిపోయింది. అయితే మరొకటి ఇటు వీరికి డీజిల్ ఇంధన వ్యయ మత్స్యకారులకు కూడా కాస్త ఆందోళన చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో డీజిల్ సరఫరా నేపథ్యంలో ఇటు వీరికి వేట ఖర్చు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉంటాయో ఇది దాదాపు సముద్రంలో 15 నుంచి 20 రోజుల పాటు వేటను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారికి దాదాపుగా 3,000 లీటర్ల డీజిల్ అయితే అవసరం. అలాగే సాధారణ బోట్టుంటే మీరు వారం రోజుల పాటు సముద్రంలో వేటను కొనసాగిస్తారు. అలాగే సాధారణ బోట్లు అంటే సాంప్రదాయ బోట్లు అంటారు. వీటిని కేవలం 2-3 గంటల పాటు అంటే ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి వేటను కొనసాగిస్తూ వస్తూ ఉంటారు. అయితే వీటికి కాస్త ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం కేవలం 1000 నుంచి 10,000 మాత్రమే అందుబాటులో ఇవ్వడంతో వీరి యొక్క వేటను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వేటకైతే మొత్తం ప్రస్తుతం అయితే మత్స్యకారులు సిద్ధమవుతున్నారు.
వారితో అంటే ఇచ్చే అత్యధిక ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం నెలకొంది. దాదాపుగా 61 రోజుల పాటు వీటిపైన అయితే నిషేధం తీసుకున్న నేపథ్యంలో అలాగే ప్రభుత్వం సమయంలో ప్రతి కుటుంబానికి సహాయం కూడా అందించింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్రభుత్వం కూడా వారికి తగినటువంటి ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఏదైతే 61 రోజుల పాటు నిషేధము ముగిసిందో ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి కూడా మత్స్యకారులు అయితే వేటకు సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ వేటకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ కూడా ఆ యొక్క ప్రాంతాలకు కూడా కలకలు రాస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి, నిషేధం ముగియడంతో మత్స్యకారుల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్. 61 రోజుల వేట నిషేధం అనంతో నిన్న అర్ధరాత్రి అంటే ఆదివారం అర్ధరాత్రి బోట్ అయితే సిద్ధమై సముద్రంలో వెళ్ళిన పరిస్థితి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో. 61 రోజుల పాటు కూడా మొత్తం ఫిషింగ్ హార్బర్ లోనే దాదాపు 800 పైగా బోట్లు అయితే పార్కింగ్ చేసిన పరిస్థితి. అయితే వేట నిషేధం అనంతరం నిన్న రాత్రి మొత్తం సముద్రంలోకి కొన్ని బోట్లు పరిస్థితి. ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని బోట్లు కూడా ఉదయం నుంచి కూడా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పశ్చిమాసియా దేశాలు ఏదైతే యుద్ధ ప్రభావం వల్ల డీజిల్ సరఫరాపై కూడా కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో వారికి 200 లీటర్లు ఇవ్వాలని, తాజాగా రహదారులు ప్రయాణించే వాహనాలకి 200 లీటర్లు ఇవ్వాలని తాజాగా ఆదేశించితే, అదేవిధంగా చేపలు పట్టి వెళ్ళే బోట్లకు ఎంత ఇవ్వాలని కూడా స్పష్టం చేయకుండా బంక్ యజమాని మాత్రం ఆ బోటుకి 1000 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని కొంచెం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఫిషింగ్ సంబంధించి ఎక్కువగా వారికి దాదాపు ఒక్కొక్క బొంగలో మనం చూసినట్లయితే ఫిషింగ్ హార్బర్ లో రోజుకి 40,000 లీటర్ల ట్యాంక్ అని పంపే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్ ఉండే పరిస్థితి మొత్తాన్ని కూడా పూర్తిగా డీజిల్ దగ్గర నిలబడి మొత్తం పూర్తిగా బోట్లను నింపుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో మనం చూసైతే ఇటీవలే మత్స్యకార సేవల ద్వారా 60 రోజులు చేపల నిషేధం వల్ల ప్రభుత్వం వారికి తోడ్పాటు అందిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 61 రోజుల పాటు కూడా వారు బోటు మరమ్మతులు చేసుకొని ఎక్కడెక్కడైతే చిన్న పూర్తిగా రిపేర్ పూర్తి చేసుకొని ఈ రోజు సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.